హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ గురించి. ఈ పోస్ట్ తాలూకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ అంతా ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ రాకుండా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ వీడియోలో మనము అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీనికి సంబంధించి రిజర్వేషన్ ఏంటి, అలాగే పే స్కేల్ శాలరీ ఎంత ఉంటుంది అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, వాటి తాలూకు డ్యూటీస్ ఏంటి, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఎప్పుడు ఇది ఆన్లైన్లో స్టార్ట్ అయింది, అలాగే ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఈ జాబ్స్ తాలూకు పూర్తి స్థాయి అంటే నోటిఫికేషన్ తాలూకు పూర్తి స్థాయి ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్స్ తీసుకోవాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అలాగే ఫీ ఎంత ఉంటుంది, ఈ అప్లికేషన్ కి ఫీ ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే ఆన్లైన్ లో మీరు ఈ జాబ్స్ కి ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే ఏ విధంగా దీనికి తాలూకు పూర్తి స్థాయి వెబ్సైట్ మనం గమనించగలము అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మీరు లైక్ చేసి నన్ను ఇలానే ఎంకరేజ్ చేయాలి, కానీ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు ఖచ్చితంగా తీసుకొస్తాను, డైలీ తీసుకొస్తాను. సో మనం ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల తాలూకు నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 06/2025 అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అందిస్తున్నటువంటి జాబ్స్ వివరాలు అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు. సో మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు గమనించినట్లయితే నెంబర్ ఆఫ్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు సంబంధించి ముఖ్యంగా ఫార్మసీ చదివిన వాళ్ళకి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ విషయానికి వస్తే వేకెన్సీ నెంబర్ 24 అని చెప్పొచ్చు. ఈ 24 లో భాగంగా 20 వేకెన్సీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 20 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ జాబ్ మీరు సాధారణంగా చూసినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీసులలో ఉన్నటువంటి జాబ్స్ తరహా ఉండవు. ఇది వచ్చేసి మెడికల్ డివైజెస్ కు సంబంధించినటువంటి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అందిస్తున్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం గమనించినట్లయితే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ జాబ్స్ మనకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ రిజర్వేషన్ కోసం చూసుకున్నట్లయితే అంటే టోటల్ 20 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇందులో భాగంగా మనం గమనించినట్లయితే అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 7 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకైతే 3 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఫైనల్లీ ఎస్టీ వాళ్ళకైతే 2 వేకెన్సీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే డిసేబుల్ పర్సన్స్ కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 20 వేకెన్సీస్ మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే పే స్కేల్ ఎంత ఉంటుంది అన్న విషయం చూసుకున్నట్లయితే లెవెల్ 8 పే అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. లెవెల్ 8 అంటే దాదాపు మనకు 47,600 బేసిక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అలవెన్సెస్ అన్ని కలుపుకొని 65,000 వరకు మీరు పర్ మంత్ సంపాదించవచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 ఇయర్స్ మాత్రమే ఏజ్ లిమిట్ ఉంటుందని చెప్పొచ్చు. సో ఎవరైతే 30 ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మనం గమనించినట్లయితే ఈ 30 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పొచ్చు. అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే 30 ఇయర్స్ లోపు ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఓబీసీ వాళ్ళకైతే 33 ఇయర్స్ ఉన్నా సరిపోతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఫిజికల్లీ డిసేబుల్ పర్సన్స్ అయితే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఏజ్ తాలూకు వివరాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. బ్యాచులర్స్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, బయోమెడికల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, బయోటెక్నాలజీ, పాలిమర్, కంప్యూటర్ సైన్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, ఈ విధంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఎవరైతే పై కోర్సులో ఏదో ఒకటి చేసింటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ముఖ్యంగా మనం గమనించినట్లయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అంటే బి ఫార్మసీ చేసిన వాళ్ళు, అలాగే ఫార్మస్యూటికల్ సైన్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే ఈ కోర్సులు చేసింటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళ డ్యూటీస్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మాక్సిమం ఈ డ్యూటీస్ మీదనే మీకు డిపెండ్ అయ్యి క్వశ్చన్ పేపర్ ఉంటుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన సిలబస్ ప్రత్యేక వీడియో నేను మీకు అందిస్తాను. ఇంకా సిలబస్ అనౌన్స్ కాలేదు. మాక్సిమం లాస్ట్ ఇయర్ సిలబస్ ను బట్టి చూస్తే ఫార్మసీ కంటే కూడా
కూడా ఎక్కువగా ఇంజనీరింగ్ టాపిక్స్ ఉన్నాయి. బట్ ఈ ఇయర్ అది చేంజ్ కాబోతోంది. మాక్సిమం ఎక్కువ ఫార్మసీ టాపిక్స్ ను తీసుకురావడం జరుగుతుంది. వన్స్ అది మీకు పబ్లిష్ అయిన తర్వాత వెంటనే నేను మీకు వీడియో ద్వారా అందిస్తాను. ఆ వీడియో ద్వారా అందించిన ఆ సిలబస్ తో పాటు ఈ డ్యూటీస్ కూడా మనము అదే వీడియోలో చర్చించుకుందాం. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ అప్లికేషన్ గాను క్లోజింగ్ డేట్ ఎప్పుడు, అంటే ఆన్లైన్ లో ఎప్పటి నుంచి మనము అప్లై చేసుకోవచ్చు, అలాగే దాని లాస్ట్ డేట్ ఎప్పుడు అన్న విషయాన్ని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని చెప్పొచ్చు. 24 మే 2025 వెబ్సైట్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వెబ్సైట్ విషయానికి వస్తే www.upsconline.gov.in/oral అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. దీని తాలూకు లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను. అక్కడికి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మీరు అప్లై లింక్ కి వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఎప్పుడు అన్న విషయం చూసుకున్నట్లయితే 12th జూన్ 2025 అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మంత్ 12th లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ కింద మనము చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అప్లికేషన్ ఫీ తాలూకు డీటెయిల్స్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఆన్లైన్ లో అప్లై చేయాలనుకుంటే ముఖ్యంగా అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 25 రూపీస్ మాత్రమే మీకు ఆన్లైన్ ఫీ అనేది ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇది అప్లికేషన్ ఫీ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు బ్యాక్ బెంచ్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఫీమేల్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అది ఏ కేటగిరీ అయినా కావచ్చు, వీళ్ళందరికీ ఫీజు నుంచి ఎక్సెంప్షన్ ఇవ్వబోతుంది. సో వీళ్ళు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఇది గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలి అంటే, అప్లై చేసే దానికి వీలుగా లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందిస్తాను. దానిపైన మీరు క్లిక్ చేసి డైరెక్ట్ మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ఆ అప్లై చేసే వీడియో కూడా నేను మీకు అందిస్తాను. ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో కమెంట్ రూపేనా నాకు తెలియజేయండి. సో ఎంత మంది దీనికి అప్లై చేయలేకున్నారు అన్న దాన్ని బట్టి ఆ వీడియో చేయాలా లేదా అన్నది డిసైడ్ చేద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. చూసారా ఫ్రెండ్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ముఖ్యంగా ఇది మెడికల్ డివైస్ కు సంబంధించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కాబట్టి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు అన్నది కమెంట్ రూపేనా నాకు తెలియజేయండి. నెక్స్ట్ దీని తాలూకు ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి అన్న ఒక వీడియో చేస్తాను. అలాగే సిలబస్ వచ్చిన వెంటనే, త్వరలోనే సిలబస్ రాబోతుంది విత్ ఇన్ ఏ వీక్. సిలబస్ వచ్చిన వెంటనే సిలబస్, వాటి తాలూకు ప్రిపరేషన్ బుక్స్, అలాగే సెలెక్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ మెడికల్ డివైజెస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కోసం కావాల్సినటువంటి డ్యూటీస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఈ నోటిఫికేషన్ తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. చదవాలంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేనా అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.